అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. మొత్తానికి వెలుగు దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అది కూడా చార్మినార్ దగ్గరనే, చార్మినార్కి సమీపం పక్కనే, దూరం కూడా కాదు, పక్కనే జరిగింది. పాత బస్తీలో, హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. ఇక్కడ మొత్తానికి షాక్ సర్క్యూటే కారణం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఉన్న పరిస్థితి ఏంటంటే 17 మంది మృతి చెందారు. ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కూడా 17 మంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా చనిపోవడం జరిగింది. 10 మంది ఆ ఇంటి వాళ్ళు వచ్చిన చుట్టాలు కూడా చనిపోవడం జరిగింది. గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీస్ మొత్తం సమ్మర్ సెలవులు ఉన్నాయి కదా, ఒకతోటికి వచ్చేసి చార్మినార్ దగ్గర మొత్తానికి ఆ యొక్క ప్రమాదం జరగడం జరిగింది. మొత్తానికైతే ఆ అగ్ని ప్రమాదంతో పాటు వాస్తవానికి ఆ యొక్క అగ్ని ప్రమాదంలో అంతమంది చనిపోవడానికి బయటికి ఎందుకు రాలేకపోయారంటే అక్కడ ఒకే దారి ఉండడానికి కారణం, అక్కడ నుంచి బయట పడడానికి ఛాన్స్ లేకుండా ఒకే బిల్డింగ్, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, బయట కావచ్చు, చాలా చోట్ల ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటిని నిర్మూలించడానికి అక్కడ కొంత ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. నిర్మూలించడానికి అక్కడ కనీస సదుపాయాలు కూడా చాలా చోట్ల ఉండవు. ఇక్కడ సమ్మర్ కాబట్టి దాంతోపాటు ఎండలు ఎక్కువ అయినాయి. దాంతోపాటు ఈ యొక్క పవర్కి సంబంధించిన, కరెంటుకి సంబంధించిన ఈ ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, దానితో పాటు ఇతర సంబంధించినవి కూడా ఎక్కువ వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తానికి వెలుగులోకి కూడా పెద్దగా అంటే ఆల్మోస్ట్ ఒక చీకటి గదిలో ఉన్నట్టే ఉంటుంది. ఆడ లైట్ వేసుకొని ఎప్పుడు ఉంటుంది, 24 గంటలు ఎప్పుడు. సో ప్రతి ఒక్క రూమ్లో అవే పరిస్థితి. దాంతోపాటు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటిని యాక్సిడెంట్ని నిర్మూలించడానికి ఎక్విప్మెంట్స్ అనేది కూడా ఏ యొక్క చోట కూడా పెద్దగా ఉండవు. దాంతోపాటు బయటపడే పరిస్థితి కూడా పెద్దగా ఉండదు. కాబట్టి ఆ పొగ ఎక్కువ. ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్లో, ఆ యొక్క అపార్ట్మెంట్లో మొత్తానికి ఆ రూమ్లతో మొత్తం చెక్కలతో నింపే వరకల్లా ఆ చెక్కలు మొత్తం అంటుకోవడం వల్ల ఎక్కువ పొగ కమ్ముకొని ఆ పొగకు ఊపిరాడక చనిపోయారు వాళ్ళు. సో బయటికి వచ్చే పరిస్థితి లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఆడ చిన్న పిల్లలు చనిపోయారు. ఆడ చాలా ఘోర ప్రమాదం జరిగింది. సో మొత్తానికి ఆ వార్తని మొత్తానికి ప్రతి ఒక్క మీడియా అక్కడ కవర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిందే. పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. 17 మంది మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు అని చెప్పేసి. దాంతోపాటు G+2 బిల్డింగ్లో షాక్ సర్క్యూట్ పేలిన 3 ఏసీ కంప్రెషర్లు, చెలరేగిన మంటలు, బయటకు వెళ్లే దారి లేక 3 సజీవ దహనం. దాంతోపాటు ఊపిరాడక మరో 14 మంది కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడున్న పరిస్థితి ఒకటే, ఏసీలు పేలిపోయినాయి, అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్లు అవన్నీ ఎక్కడెక్కడైనా ఏం కథనో. మొత్తానికైతే ఘోర అగ్ని ప్రమాదం అది. చిన్న పిల్లలు చనిపోయారు. మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే. దాంతోపాటు గెట్ టుగెదర్ కోసం కలుసుకొని మృత్యువడిలోకి. ప్రమాద టైంలోని బిల్డింగ్లో దాదాపు 30 మంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘటన. బిల్డింగ్ మొత్తానికి టన్నెల్ తరహాలో ఒకటే ఎగ్జిట్ ఎంట్రీ. దాంతోపాటు పొగతో నిండిపోయిన బిల్డింగ్. హుటాహుటిగా రంగంలోకి ఫైర్ సిబ్బంది, పోలీసులు 9 మంది రెస్క్యూ ఆపరేషన్. దాంతోపాటు సంఘటనా స్థలానికి పరిశీలించిన అధికారులు, మంత్రులు అధికారులు పరిశీలించారు. సో దానికి సంబంధించింది. మొత్తానికి గుల్జార్ హౌస్ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, బాధితులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వీళ్లకు 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు. సో ఆ విధంగా గెట్ టుగెదర్ పేరుతో కలుసుకున్న అన్నదమ్ముల కుటుంబాల ఆనందం తెల్లవారులోపే ఆవిరైపోయింది. అగ్ని ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. 8 మంది చిన్నారులు, 4 మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. 3 సజీవ దహనం కాగా పొగతో ఊపిరాడక 14 మంది ప్రాణాలు విడిచారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడ పొగ మొత్తం కమ్ముకున్నది అన్నట్టు. ఆ పొగకు ఊపిరాడకనే చనిపోయిన పరిస్థితి ఇది పాపం. సో మనం టీనే న్యూస్ నుంచి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. సో దానికి సంబంధించింది. దాంతోపాటు
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. దాంతోపాటు ఘటనపై విచారం, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. సో మొత్తానికైతే చాలా ఘోర ప్రమాదం. సో అలాగే కొనసాగించి హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర అని చెప్పేసి ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దరి అరెస్టు. తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్. సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్ యత్నం. మొత్తానికి డమ్మీ బ్లాస్టింగ్ చేసే యత్నం చేశారు. దానికి సంబంధించింది. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు, ఉగ్రకుట్రను భగ్నం చేసి రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్. మొత్తానికైతే ఆ కుట్రను మన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ మొత్తానికి రంగంలో దిగి దాన్ని మట్టు పెట్టేసింది. సో వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది. వారం రోజులు వానలు, రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్. మొత్తాన్ని 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీల్చే ఛాన్స్. తగ్గుతున్న టెంపరేచర్లు 4 జిల్లాలోనే 40 డిగ్రీలకు పైగా నమోదు. మిగతా అన్ని జిల్లాలో 40 డిగ్రీల లోపే రికార్డ్ అని చెప్పేసి అత్యల్పంగా హైదరాబాద్లో అని చెప్పేసి 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి వారం రోజులు వానలు ఉన్నాయి. దానికి రాష్ట్రమంతా కూడా అలర్ట్ జారీ చేశారు. సో దానికి సంబంధించింది. నేడు ఇందిరమ్మ సౌరగిరి జల వికాసం ప్రారంభం. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళనున్నారు. సో దాంతోపాటు కొండారెడ్డిపల్లి కూడా అతని సొంతూరు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. సో ఇక్కడ ఇందిరమ్మ ఇక్కడ యాడ్ ఇచ్చారు. మొత్తానికి మన గిరిజనుల జీవితాల్లో సువర్ణ అధ్యయనం, ఇందిర సౌర గిరిజల వికాసం అని చెప్పేసి. సో దానికి సంబంధించింది. మొత్తానికి సీఎం అక్కడికి వెళ్ళనున్నారు అన్నట్టు ప్రారంభించడానికి. సో దానికి సంబంధించింది. పాత బస్తీలో ఘోర ప్రమాదం, 17 మంది మృతి. వాళ్ళకి సంబంధించింది ఇదే. మొత్తానికి మృతులు వీరే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ ఫోటోలతో సహా వేయడం జరిగింది. మున్ని మోదీ, ప్రహ్లాద్ మోదీ. సో దాంతోపాటు పంకజ్ మోదీ, వర్ష మోదీ, సుమిత్రా మోదీ, రాజేందర్ మోదీ. సో ఇతను అభిషేక్ అని చెప్పేసి ఇక్కడ వయసు కూడా ఇక చిన్న పిల్లలు ఎక్కువ ఇబ్బంది. మరి ప్రహ్లాద్ మోదీకి 70 సంవత్సరాలు, ఆయన భార్య మున్నీకి 70 సంవత్సరాలు, రాజేందర్ మోదీకి 65 సంవత్సరాలు, ఆయన భార్య సుమిత్రకు 60 సంవత్సరాలు, అభిషేక్కు 31 సంవత్సరాలు, శీతల్కు 30 సంవత్సరాలు, వర్షకు 30 సంవత్సరాలు, పంకజ్కు 36 సంవత్సరాలు, హమీ అని చెప్పేసి పాప చిన్నపిల్లలు వీళ్ళు 7 సంవత్సరాలు, ప్రయాన్షి అగర్వాల్కు 4 సంవత్సరాలు, ఈరాజ్కు 2 సంవత్సరాలు, ఆరుషికి 3 సంవత్సరాలు, రిషబ్కు 4 సంవత్సరాలు, ప్రథమ్కు మొత్తానికి 7 ఏడాదిన్నరనే ఉన్నట్ట చూడు చిన్నపిల్లాడు. సో అనియాన్కు 3 సంవత్సరాలు, రజనీకి 32 సంవత్సరాలు, ఇద్దుకు 4 సంవత్సరాలు. మొత్తానికి వీళ్ళైతే చనిపోవడం జరిగింది పాపం. సో గెట్ టుగెదర్ లెక్కలా వచ్చి అందరు కలిసి కడుపు నిండా తిని యథార్థంగా ఉన్నట్టుగా సంతోషాలు మాత్రం ముందుకెళ్ళినట్టుగా కనిపించలేదు. సో గాల్లోనే ఆవిరైపోయినాయి 17 ప్రాణాలు. సో దాంతోపాటు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు అక్కడ చూడడం జరిగింది. స్పాట్లో వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ అసరుద్దీన్, రోధిస్తున్న మృతుల బంధువులు అని చెప్పేసి ఇక్కడ పాపం. ఇక్కడ డీజీ ఫైర్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం అని చెప్పేసి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెషర్లు పేలుడు వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. దాంతోపాటు ఇంట్లో చెక్కలతో చేసిన ఫ్యానెల్స్ ఎక్కువగా ఉన్నాయి. చెక్క కావడంతో తక్కువ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. 11 ఫైర్ ఇంజన్లు, దాంతోపాటు 70 మంది ఫైర్ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ చేశాం. ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే కావడంతో రెస్క్యూ ఆపరేషన్ సమస్యలు తలెత్తాయి. మంటల్లో చిక్కుకున్న వారు కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. ఈ బిల్డింగ్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ఇది పరిస్థితి. ఫైర్ సేఫ్టీ ఉంటుంది కదా, అక్కడ సంబంధించింది ఎక్కడ లేదన్నట్టు. చాలా బిల్డింగ్లలో ఎక్కడ లేకుంటాయి. సో అవి కూడా కొంచెం వరకు చాలా చోట్ల లేకుంటాయి. అవి ఒకసారి ఏర్పాటు చేసుకుంటే కూడా బాగుంటుంది. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు అన్నట్టుగా అపార్ట్మెంట్లు లేపడం కాదు, ఈ యొక్క వీటిని కూడా ఏర్పాటు చేసుకుంటే కూడా బాగుంటుంది ఫైర్ సేఫ్టీ. సో దానికి సంబంధించింది మొత్తానికైతే
గుల్జార్ హౌస్ దగ్గర మొత్తానికి పెద్ద ప్రమాదం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు మొత్తానికి కాపాడడానికి పోరాడారు. లోపలికి వెళ్ళేసరికి నమాజ్కు వెళ్ళి తిరిగి వస్తుండగా గుల్జార్ హౌస్ దగ్గర బిల్డింగ్ నుంచి ఇద్దరు మహిళలు కాపాడండి అంటూ అరిచారు. అది విని మేము లోపలికి వెళ్ళాం. ఆ రూమ్ అంతా పొగతో నిండిపోయింది. అప్పటికే ఏసీ వెళ్ళిపోయింది. ఒక రూమ్లో 7 నిర్జీవంగా పడిపోయి ఉండటాన్ని చూసాం అని చెప్పేసి ఒక వృద్ధురాలు ఫోన్ పట్టుకొని అలాగే చనిపోయింది. గాయపడ్డ మిగతా వారిని దుప్పట్లు ఉపయోగించి బయటకు తీసుకొచ్చామని చెప్పేసి ఇక్కడ ఈ 4 మొత్తానికి కష్టపడి మొత్తానికి అక్కడికి వెళ్ళినా కానీ ప్రాణాలు కాపాడలేని పరిస్థితి. మరో విషయం ఏంటంటే ఫైర్ సిబ్బంది పక్క ఉన్న గోడను పగలగొట్టి లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. పక్కన ఉన్న గోడ గిట్లా వ్యాపించే పరిస్థితి వస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఇక్కడ మైలార్దేవపల్లిలో జరిగింది ఒక ఫైర్ యాక్సిడెంట్. అక్కడ ప్రమాదం అంటే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు పెద్దగా. దాంతోపాటు చెర్లపల్లిలో కూడా జరిగింది అన్నట్టు. సో దానికి సంబంధించింది మొత్తానికైతే ఈ యాక్సిడెంట్కి సంబంధించి మొత్తం ఫైర్ సిబ్బంది సరైన పరికరాలతో రాలేదని చెప్పేసి సమయానికి రాకపోవడంతో అంబులెన్సులు కూడా అక్కడ అవైలబుల్గా పెద్దగా రాలేవంట. చాలా ఇబ్బంది. మెయిన్గా మొత్తానికి గవర్నర్ దాంతోపాటు మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బట్టి విక్రమార్క. సో కిషన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికైతే ఘోర ప్రమాదం. ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు కావడం చాలా ఇబ్బంది అన్నట్టు. ఇది పాపం. మొత్తానికైతే మనం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మన T9 న్యూస్ నుంచి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త ఇదే వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రిక కూడా సేమ్ అదే ఇన్సిడెంట్ని మళ్ళీ ఇక్కడ కూడా కవర్ చేయడం జరిగింది. మొత్తానికి గుల్జార్ హౌస్లో అగ్నికిలలు అని చెప్పేసి 17 మంది మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మృతుల్లో 10 మంది ఒకే కుటుంబ సభ్యులు. వేసవి సెలవులకు వచ్చిన బంధువులు 7 మృత్యువాత. మృతుల్లో 8 మంది చిన్నారులు. మొదటి అంతస్తులో ప్రమాదం, కమ్మేసిన పొగ, ఊపిరాడక అపస్మారక స్థితిలోకి బాధితులు. దాంతోపాటు వెళ్ళి రావడానికి ఒకే మెట్ల మార్గం, బయటకు వెళ్ళలేక అయోమయం, తలుపులు పలగొట్టి సహాయక చర్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతో కూడా పసిపిల్లలను అక్కున చేర్చుకున్న మహిళ, మంటలతో గాయాలు, మృతి. షాక్ సర్క్యూట్ కారణం డీజీపీ చెప్తున్నాడు. దాంతోపాటు సంఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ. దాంతోపాటు చెక్క ప్యానెళ్ల వల్లే మంటలు ఎక్కువ వ్యాప్తి చెందినాయంట. సో దాంతోపాటు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి చెప్పారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఇది ఒకటే వార్తను మొత్తానికి కవర్ చేయడం జరిగింది. చాలా పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి. సో విచారణకు ఆదేశం. ప్రమాదంపై సీఎం రేవంత్ సమీక్ష. గుండె బరువెక్కింది. ప్రమాదం బాధాకరణం. ప్రధాని మోడీ, దాంతోపాటు రాహుల్ గాంధీ అంటున్నారు. దాంతోపాటు సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం. దాంతోపాటు బాధితులకు ఫోన్లో సీఎం పరామర్శ అని చెప్పేసి ఇక్కడ వార్త. మైలార్దేవపల్లి, చెర్లపల్లిలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినాయి. 53 మందికి తప్పిన పెనుముప్పు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఇదే చాలా పెద్ద. మనం కూడా T9 న్యూస్ నుంచి సంతాపం ప్రకటిస్తున్నాం. సో దాంతోపాటు పోడు భూములకు ఇక ప్రాణం అని చెప్పేసి ఇందిరా సౌరగిరి జలశ వికాసం. దాంతోపాటు పథకానికి నేడు శ్రీకారం. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. అక్కడే బహిరంగ సభ. అనంతరం సొంతూరు కొండారెడ్డిపల్లికి అని చెప్పేసి ఇక్కడ వార్త. భాగ్యనగరంలో పేలుళ్లకు కుట్ర భగ్నం. ఏపీ హైదరాబాద్కు చెందిన 2 అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. పాక్కు IMF ఆంక్షలు. తొలిదశ బెయిల్అవుట్కు 11 షరతులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి మొత్తం అన్ని ప్రధాన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్, ఈ పేపర్ వెబ్సైట్, డిజిటల్, యూట్యూబ్ అన్ని ఛానళ్ళు ప్రకటించినాయి. మొత్తానికి కవర్ చేసినాయి అన్నట్టు ఈ వార్తనే. సో మొత్తానికైతే ఇక్కడ వీటిని జరగకుండా చూడడానికి మెయిన్గా సేఫ్టీ. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సేఫ్టీలో కొంచెం ఆలోచన చేసుకోవడం బెటరు.
ఆ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడం బెటరు. చాలా చోట్ల అసలు వెళ్ళి రావడానికి ఒకటేసారి 2-3 ఫ్లోర్లు ఉంటాయి. ఆ ఫ్లోర్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒకటే ఉంటుంది వే, మాత్రం ఒకటే వే ఉంటుంది. కాబట్టి బయటికి వచ్చే పరిస్థితి కూడా పెద్ద ఉండదు. కాబట్టి ఈ యొక్క ఇంత పెద్ద ఇండ్లు కడుతున్నారు, ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాటిని కూడా కొంతవరకు పెట్టుకుంటే బాగుంటుంది. వీలైనంత వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మొత్తానికి 7 లక్షల ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 2 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దీనికి సంబంధించిందే. మొత్తానికి అందరూ ప్రతి మీడియా కూడా ఇదే కవర్ చేయడం జరిగింది. సో మొత్తానికి మనం T9 న్యూస్ నుంచి కూడా ఈ యొక్క వీళ్ళకి సంతాపం ప్రకటించడం జరుగుతుంది 17 మందికి. సో దానికి సంబంధించి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి ఇవి నేటి ప్రధాన వార్తలు. అలాగే ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి T9 న్యూస్. అలాగే ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మొత్తానికి చార్మినార్ దగ్గర పాత బస్తీలో జరిగిన ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ నుంచి అందరూ తెలుసు. సో 17 మంది దుర్మరణం చెందడం జరిగింది. ఆ యొక్క చోట మొత్తానికి రావడానికి పోవడానికి మెట్ల మార్గం ఒకటే ఉంది. దాంతోపాటు అక్కడ మొత్తము పొగ ఎక్కువ కమ్మేసుకొని 17 మంది అక్కడికి చనిపోవడం జరిగింది. బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితి. చాలా చోట్ల ఇదే బిల్డింగ్లు ఉంటాయి, ఇదే అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇదే హైదరాబాద్లో చాలా చోట్ల కాదు, ఇక్కడ ఉన్నా కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా చూడడానికి. దాంతోపాటు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలామంది ఈ యొక్క ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, దాంతోపాటు ఇక్కడ ఏమంటారు లైట్లు, వీటిని ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తలు తీసుకోవడం కూడా బాగుంటుంది. అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ. చిన్న పిల్లలు ఉంటారు. సో దాంతోపాటు ఈ యొక్క ఆ హౌస్ ఓనర్లకు వాళ్ళకి చెప్పడం కూడా చాలా మంచిది. ఆ బిల్డింగ్లకు సంబంధించినవి చాలా చోట్ల షాపింగ్ వాళ్ళు అక్కడ ఇక్కడ కూడా జరగకుండా ఉండాలంటే కంప్లీట్గా వీలైనంత వరకు సేఫ్టీ పెట్టుకోవడం బెటర్. ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కొంచెం వరకు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. సో దాని మీద ప్రతి ఒక్కరు చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను T9 న్యూస్ తరపు నుంచి. సో అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళ 17 మందికి మేము మన ఛానల్ నుంచి మొత్తాన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండండి T9 న్యూస్ ప్రతి ఒక్కరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.